అప్పులో నుంచి బయటికి ఎలా పడాలి? ఒకటే మార్గం ఉంది, ఆ అప్పు మొత్తం తీర్చి బయటపడాలి, అంతేనా? ఇది మాకు తెలుసు అని చాలా మంది అంటారు, కానీ అక్కడ ఆగండి. తెలుసు, కానీ ఎందుకు మళ్ళా మీరు అప్పు తీరుస్తూ కడుతూ మళ్ళీ చేస్తున్నారు అప్పులు కొత్తవి? బయట పడ్డాను అని ఎప్పుడు అంటారు? బయటకు వచ్చినప్పుడే అంటారు. బయటకు వచ్చి దాంట్లో దూకుతూ ఉంటే బయట పడ్డారంటారా? ఇలాంటి ఎన్నో సమస్యలు ముందు పెట్టేసుకున్నారు మనుషులు. అది ఒక అప్పు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, వేరే వేరే సమస్యలు ఏమైనా అవ్వచ్చు. వీటన్నిటిని ఏమంటారంటే స్వయంకృత అపరాధాలు అంటారు. అంటే మనకే మనం చేసుకున్నాం, ఎక్కడ నుండి వచ్చి పని కాదు. అర్థమవుతుందా? నిజమే, అప్పుల్లో ఉన్నావు, బాధలు ఉంటాయి, ఇబ్బందుల్లో ఉంటావు, బయట నుంచి మాటలు వచ్చి పడతా ఉంటాయి, పనులు ఉండవు, అవకాశాలు ఉండవు. అప్పుడు నువ్వేం చేయాలంటే సర్వైవింగ్ మోడ్లోకి వెళ్ళాలి. అంటే జీవన విధానాన్ని అవలంబించాలి. అంటే వెతకాలి, దారులు వెతకాలి. అది కాబట్టి ఇంకొకటి అదే చేస్తాను అక్కడే కూర్చుంటారు కొంతమంది. కాదు, కొంతమంది నేను చూస్తూ ఉంటాను, చాలా మంది ఆ పని కాకపోయింది అనుకో ఇంకో పని చేస్తారు, ఆ పని కాలేదనుకో ఇంకో పని చేస్తారు, సగ వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఫైనాన్షియల్ స్టేబుల్ లెన్స్ కావాలి వాళ్ళకి. అంటే ముందున్న సమస్యని తీర్చుకోవాలనే ఆలోచన ఉండాలి, అంతేగాని తీరిపోయిన తర్వాత మళ్ళీ ఆ సమస్యని తెచ్చిపెట్టుకోకూడదు.